అండి అందరికీ. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. చాలా ఇంట్రెస్టెడ్గా ఉండబోతుంది. జోష్నానైతే రెడ్ హ్యాండెడ్గానైతే పట్టేసుకుంటాడు. దశరథ సుమిత్రను చంపబోతున్న దృశ్యాన్ని అయితే కళ్ళకు కట్టినట్టుగానైతే చూసేస్తాడనమాట. అలాగే ఇంకా జోష్న వేసే ప్లాన్లకి పారిజాతాన్ని తన వైపు తిప్పుకున్న కార్తీక్, జోష్నాని ఒంటరి చేసిన కార్తీక్, ఇంకా పారిజాతంతోనే పగలగొట్టి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కార్తీక్. అసలేం జరిగింది? సూపర్ 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 అభ్యస్య. ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీను, ప్రతి ఒక్కరికి జోష్నాకి ఇది కదా మనకు కావలసింది ఎపిసోడ్ అంటే ఇలా కదా, గూస్ బంప్సే అని చెప్పొచ్చు. చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది, చాలా వావ్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఏంటి అని అంటే ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, గుడికి అయితే కాంచన అయితే వెళ్తుంది కదా, అక్కడనైతే కాశీ అయితే ఎదురు పడతాడు కదా. ఎదురుపడి ఒక పిచ్చోడ్లాగా అయిపోతాడనమాట, ఒక అడుక్కు తినేవాడిలాగా. ఇంకా తన కాళ్ళ దగ్గరికి వచ్చేసి అయితే, అత్తయ్య నన్నైతే కాపాడు, అసలు నన్ను స్వప్నాన్ని కలుపు, అసలు స్వప్న నన్ను వద్దంటుంది, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను చేసింది తప్పే, బట్ కానీ మా ఇద్దరిని కలుపు అని చెప్పేసి ఇంకా తన మాటలతో ఎక్స్ప్రెషన్తో బాధ పెడితే, ఇంకా కాంచన మాత్రం ఎమోషనల్ ఇంకా ఎవరిని కాశీని అయితే ఇంటికైతే తీసుకొని వస్తుంది కదా. ఇంకా కాశీని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా శ్రీధర్ని అయితే పిలిపించుకొని శ్రీధర్తో అయితే మాట్లాడుతుందన్నమాట. స్వప్న నాకు కన్న కూతురు కాకపోయినా నాకు కన్న కూతురు లాగా, ఇంకా వీడు నా మేనల్లుడు కాబట్టి వాళ్ళిద్దరి జీవితాలు బాగుండాలి, వాళ్ళిద్దరిని మంచి కలపాలి మనము అని చెప్పేసి ఇంకా తనైతే చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత కార్తిక్ అండ్ దీప కూడా అక్కడనే ఉంటారు. ఉన్న తర్వాత వాళ్ళు కూడా క్షమిస్తారు, వాళ్ళు కూడా ఓకే అంటారు. అప్పుడు ఇంకా శ్రీధర్ అంటాడనమాట, ఓకే చూద్దాము కలుపుదాము అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు కార్తిక్ అంటాడనమాట, మీ ఇద్దరు కూడా కలిసి ఉంటే చూడాలని ఉంది ఇంకా అని చెప్పేసి అయితే అంటాడనమాట. అప్పుడు శ్రీధర్ అంటాడు, ఏంటి కాంచన, మరి నీ కొడుకన్న మాట నువ్వు నెరవేరుస్తావా అని చెప్పేసానంటే, నా కొడుకు నా బాధను అర్థం చేసుకుంటాడు. నేను అసలు నాకు హెల్త్ మంచిగా లేనప్పుడు నన్ను మటన్ తినకమని చెప్పారు, కొన్ని రోజులు మానేయమని చెప్పారు, కానీ కొన్ని రోజులు మానేస్తేనే నా హెల్త్ అంత మంచిగా ఉందంటే ఇంకా జీవితాంతం మానేస్తే నా హెల్త్ ఇంకెంత మంచిగా ఉంటుంది కదా. అట్లాంటప్పుడు ఇంకా నేను మటన్ నువ్వు తినమని చెప్తే, ఇప్పుడు తినమని చెప్తే నేను తింటానా చెప్పు. మానేసిన తర్వాత ఇది కూడా అంతే, ఇంకా నువ్వు నన్ను ఒకసారి మోసం చేసిన తర్వాత నిన్ను మాత్రం నేను ఇంకా కలవను, అసలు మన ఇద్దరం కలిసే పరిస్థితి లేదు. కానీ మనం మస్తు పుష్కరాలు మస్తు కథలు కార్ఖానాలు చూసినాం, కానీ ఇప్పుడైతే స్వప్నాన్ని కాసినైతే కలపాలి అని చెప్పేసి అయితే అంటాడనమాట. నేను ఇప్పుడు మరి స్వప్నాన్ని పిలిపించమంటావా అని చెప్పి ఇంకా శ్రీధర్ అంటే, అప్పుడు వద్దు ఇప్పుడు పిలిపించకు, నువ్వు వచ్చినా అని చెప్పి చెప్పకు, నీకేం తెలియనట్టుగానే ఉండు, నేనే మాట్లాడితే స్వప్నతో అని అయితే అంటాడనమాట. ఓకే మరి వస్తావా అంటే, నేను ఎక్కడైనా కలుస్తాను వెళ్ళిపో అని చెప్పేసి అయితే ఇంకా శ్రీధర్ని అయితే పంపించేస్తుంది అనమాట. ఇంకా కాశీకి మాత్రం ఫ్రెష్ అప్ చేయించి వంట చేసి ఇంకా కార్తీక్ బట్టలు ఇచ్చి ఇంకా స్నానం అయితే చేపిస్తారనమాట. కాశీకి అయితే సిగ్గుశరం అనేది రావాలి. తప్పు చేసినప్పుడు మనోడోడు బయటోడోడు అసలు ఎవరు ఏంది అన్నట్టుగా తెలుసుకోవాలి. మూర్ఖత్వానికి పోయి పైసా అహంకారానికి పోయి ఆశకు పోయి హద్దులు అయితే మీరకూడదనమాట. కాశీ పరిస్థితి కూడా అదే. కానీ ఇంకా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి దగ్గరికి తీసుకున్నారు. వాళ్ళు దగ్గరికి తీసుకున్న మంచోడని చెప్పి మనోడని చెప్పి దగ్గరికి తీసుకుంటాం, కానీ వాడు మారినా మారలేదని చెప్పి ఏమేరక వాడు మళ్ళీ మూర్ఖమైన పనులు చేస్తే చెప్పు, సంసారాలు కూలిపోయే జీవితాలు నాశనం అయ్యే సిచ్యువేషన్లు తీసుకురావద్దనమాట. ఇంకా ఇది అలా అయిన తర్వాత ఇంకా ఇక్కడ జోష్ననైతే ఎట్లా ప్లాన్ చేస్తుందంటే, నేను ఏం చేయాలి, సుమిత్ర అయితే బెడ్రూమ్లో పడుకున్న తర్వాత ఇంకా సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. వెళ్ళి ఇంకా ఎవరికి పారిజాతానికి కూడా జోష్న మీద అనుమానం వస్తుంది, నువ్వే అసలు దాసుని ఏమో చేసినావు, అసలు దాసు ఎందుకు బయటకు వస్తలేడు అని చెప్పేసి ఇంకా అన్న తర్వాత ఇంకా జోష్నకి ఏం చేయాలి, ఇప్పుడు పారా నాకు సపోర్ట్ చేసేటట్టు లేదు, అసలు నేను ఏం చేయాలి, నిజము బయట పడేటట్టుంది, నేను ఇంట్లో ఉండేటట్లేను, నేను మెడలు బట్టి బయటకు నూకేస్తట్టు నిజం తెలిస్తే. ఇంకా ఒక ట్యాబ్లెట్స్ అయితే ఇస్తుంది కదా డాక్టర్ అయితే, ఇదైతే ప్రతి డైలీ తనకి ఆపరేషన్ అయ్యేంత వరకే డైలీ ఈ ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి, తను మంచి హెల్తీగా మంచిగా ఉంటుంది అనమాట, లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పి డాక్టర్ చెప్తాడు కదా. ఇంకా రూమ్లోకి అయితే వస్తుంది అనమాట. పాపం ఇంకా సుమిత్ర అయితే విశ్రాంతి తీసుకుంటుంది. ఇంకా జోష్న ఇంకా లోపలికి వచ్చేసి అయితే ఆ ట్యాబ్లెట్స్ చూసుకుంటూ ఇంకా సుమిత్రతో అయితే తన మనసులో అయితే మాట్లాడుకుంటుంది. అమ్మ సారీ అమ్మ, నేను బ్రతికించాలనుకోవట్లేదు, నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందేమో కానీ నాకైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటట్టుంది, ఈ టెన్షన్లకైతే ఎటు చూసినా అసలు నీ బాధనే ఉంది, నిన్ను ఎట్లా బతికించాలో నాకు అర్థం అవ్వట్లేదు, నా ఏమేమి మ్యాచ్ అవుతలేవు, ఇంకా అసలు నిజం తెలిస్తే నేను ఇంట్లో ఉండేటట్లేను, కాబట్టి అసలు ఇవన్నీ పరిష్కారానికి నువ్వు చచ్చిపోతేనే నాకు నిమ్మలము, కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటానమ్మా, సారీ అమ్మ, కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ మాత్రం అమ్మ రెగ్యులర్గా వేసుకుంటేనే హెల్త్ మంచిగా ఉంటుంది, లేదంటే చచ్చిపోతుంది చెప్పిందిగా డాక్టర్, కాబట్టి ఈ గోళీలు మొత్తం చిత్తు చేసేస్తానని చెప్పేసి మూర్ఖంగా ఆలోచించి ఒక కుళ్ళు బుద్ధి ఒక కుతంత్రం పెట్టుకొని అయితే
ఆ డస్ట్‌బిన్‌లో అయితే పడేస్తదనమాట. అదంతా దృశ్యాన్ని ఎవరు దశరథననైతే రెడ్ హ్యాండెడ్‌గా చూస్తాడనమాట. చూసేసరికి ఇంక దశరథని చూసైతే ఇంక గజగజ వణికిపోతే పడిపోతది. కింద నుంచి అయితే పడిపోతదిగా ఆమెకు. పడిపోయి ఇంక వణికిపోతే వామ్మో! డ్యాడీ చూసేసిండని చెప్పి. ఏంటి జోష్న ఏం చేస్తున్నావంటే, డ్యాడీ ఏంటి అమ్మని చూడనీకొచ్చినా అని చెప్పేసి అయితే తడబడతది. తడబడే వరకు అప్పుడు దశరథ అడుగుతాడు. నువ్వు అమ్మని చూడనీకొస్తే టాబ్లెట్స్ ఏంది డస్ట్‌బిన్‌లో ఎందుకు పడేసినావు అని అంటే, ఏం లేదు అవి ఖరాబైన టాబ్లెట్స్ అని పడేసిన. అంటే టాబ్లెట్స్ ఖరాబైనయా? ఎవరు చెప్పిర్రు నీకు? అవి ఏస్తేనే మీ అమ్మ బ్రతుకుతుంది. అవి లేకపోతే అసలు మీ అమ్మ ప్రాణాలకే ప్రమాదం అని తెలుసు. అయినా కానీ నువ్వు అందులో వేసినావు. ఎందుకు వేసినావు? బ్రతకాలనేసినావా సావాలనేసినావా? ఎందుకు వేసినావు అని చెప్పి ఇక లొల్లి చేసే వరకు ఆయన పారిజాతం వస్తాడు, అలాగే శివనారాయణ వస్తాడు అనమాట. ఇక శివనారాయణ కూడా గట్టిగా అడుగుతాడనమాట. ఏంటి నీకేమైనా మెంటలా పిచ్చా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అర్థమవుతుందా నీకు? అన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నావు అని చెప్పేసి శివనారాయణ కూడా తిడతాడు. తిడే వరకు వీళ్ళంతా చూసి సుమిత్ర కూడా లేస్తుంది అనమాట. లేచి ఏమైందండి ఏమైంది అని అంటే, ఏం లేదు జోష్న నువ్వు హెల్త్కి సంబంధించి నువ్వు ట్యాబ్లెట్స్ నువ్వు బ్రతకడానికి వేసిన ట్యాబ్లెట్స్ చిత్తబుట్టలో పడేసింది, ఇప్పుడు నీకు వేయడానికి కూడా లేదు అని చెప్పేసి అనేసరికి షాక్ అయిపోతుంది అనమాట. షాక్ అయి ఇంకా జోష్న అయితే ఏం చేయాలి అని ప్లాన్ చేసి ఒక గోలు అయితే చేతిలో పట్టుకుంటాడు. చేతిలో పట్టుకొని ఇంకా ఇట్లాంటి మురుకులు తెలుసు కదా, చేతిలో పట్టుకునేసరికి నాన్న ఏమైనా పిచ్చా నీవేం మాట్లాడుతున్నావు, చూడు గోలు ఉంది కదా ఇక్కడనే అమ్మకి వేస్తాననే తీసినావని ఖరాబైన ఆనందంలో పడేసిన అనగానే ఇంకా గోలు అయితే తీసుకొని దశరథ అనుకుంటాడు. ఏంటి ఒకటే గోలు మొత్తం పడేసింది, ఈ గోలు ఇక్కడిది అని చెప్పేసి అయితే ఇంకా తను అనుకునేసరికి జోష్న మనసులో అనుకుంటుంది అనమాట, అమ్మాయి ఒక గోలు నన్ను బతికించింది అని చెప్పేసి అనుకొని ఇంకా సుమిత్రకి నేను వేస్తా డాడీ నేను వేస్తా అంటే, వద్దు నా భార్యను నేను చూసుకోగలను, ఒకవేళ నాకు చూసుకునే ఓపిక లేకపోతే కార్తీకుండు దీపు ఉంది చూడడానికి, నువ్వు మాత్రం రూమ్లోకి అయితే రాకమ్మా, నువ్వు మాత్రం అసలు ఒక్కదాని రూమ్లోకి రాకు, మీ అమ్మకి ఏ సేవలు చేయకు, మీ అమ్మకి ఏ గోలేయకు, మీ అమ్మకి ఎట్లాంటి ఫుడ్ ఇవ్వకు, నువ్వు మాత్రం అసలు లోపలికి రానే రాకు, అస్సలు రాకు, నువ్వు ఏ ప్రాబ్లం ఉన్నా మీ అమ్మని చూసుకోవడానికి నేనున్నాను, కార్తీకుండు దీపు ఉంది అనేసరికి ఇంకా పడిపోతుంది తనకైతే. వామ్మో ఇట్లా మాట్లాడుతుండే ఏంటి అని చెప్పేసి భయపడతాను అనమాట. భయపడి ఇంకా అందరు షాక్ అవుతారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి. నువ్వు వెళ్ళిపో అస్సలు రానే రాకు అని చెప్పేసి అనేసరికి ఇంకా పారిజాతం మీద గుంజుకొని అయితే పోతుంది అనమాట. పోయిన తర్వాత ఇంకా సుమిత్రకి అయితే ట్యాబ్లెట్స్ వేస్తాడు. వేసినాక సుమిత్ర అయితే ఎందుకు రానన్నావు, ఎందుకు వద్దన్నావు అంటే, ఎందుకు సుమిత్ర తను చాలా బాధపడుతుంది నీ గురించి ఏమవుతుందో అని చెప్పేసి, అందుకే టెన్షన్ పడడం ఎందుకు, నేను చూసుకుంటానులే అని చెప్పి తనని పంపించేసినానంటే అప్పుడు సుమిత్ర పాపం అమాయకంగా అంటుంది అనమాట. అవునండి నేనే చాలా బాధపడుతున్నాను, నన్ను చూసుకుంటే అది బాధపడుతుంది, రానియకండి అని అయితే చెప్తాను అనమాట. చెప్పి ఇంకా గోలేసి అయితే తనైతే వండబెడుతుంది. పండబెట్టినాక ఇంకా పారిజాతం అయితే జోష్ణ లోపలికి తీసుకొని పోతుంది. ఏం పుట్టింది నీకు, ఎందుకు చంపాలనుకున్నావే సుమిత్రను, నువ్వు ఇట్లా చేసినవి, నీ అంతలో నువ్వే కొంప, నీ అంతా నువ్వే గోతు తీసుకొని నువ్వు అలా పడేటట్టున్నావు, నోరు మూసుకొని ఉండవే, నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకని దొబ్బుతుంది అనమాట. దొబ్బేసరికి ఇంకా అక్కడి నుంచి తిట్టుకుంటూ అయితే బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక దశరథకి అయితే అదే డౌట్ అనమాట, ఏమైంది అసలు ఏం జరిగింది అని చెప్పేసి. దశరథ్ ఇవన్నీ తెలిసే వరకల్లా ఎవరి కార్తిక్ అయితే ఫోన్ చేశాడనమాట. కార్తిక్కి ఫోన్ చేసే వరకల్లా, కార్తిక్ నువ్వు అర్జెంటుగా నువ్వైతే ఇడికి రా అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత పారిజాతానికి అయితే కట్లో పెట్టేస్తాడనమాట. ఏంటి ఎవరు దాసు కావాలి పారిజాతానికి, దాసు ఎక్కడ జాకుండో తెలియదు, జోష్న జాష్ పెట్టిందన్న ముచ్చట దాసు ఎవరికి పారిజాతానికి తెలియదు. కాబట్టి దాసు వస్తేనే ఆ సంత కూతురులో తెలిస్తే సుమిత్ర బతుకుతుంది, జోష్న సేఫ్ అవుతుంది అని చెప్పి పారిజాతం అనుకుంటుంది. కానీ ఆ బయటకు వస్తే నిజమేందో బయట పెడతాడని చెప్పేసి పారికైతే చెప్పదనమాట. జోష్న దాచిపెట్టేసరికి అప్పుడు కార్తిక్ ఏం చెప్తాడంటే, పారుకు ఎట్లయితే లొంగుతుందో ఏం చెప్తాడంటే, నేనైతే దాసు జాడని నేను కనిపెడతా కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు అడుగు జోష్నను అడుగు నువ్వు ఎంక్వైరీ చేయాలి, జోష్న ఎప్పుడు ఎటుపోతుంది ఏం చేస్తుందని ప్రతి ఒక్కటి నువ్వు తెలుసుకొని నిజం అనేది బయట పెట్టాలని చెప్పేసి తను మాటలు తీసుకుంటారనమాట. ఇక సూపర్ ఉంటుంది అనుకో సిచ్యువేషన్ అయితే. ఇంకా జోష్న ఏం చేస్తుందంటే లోపల నుండి, వామ్మో పారిజాతము నా చేతిలో లేదు, గ్రాని అసలు నాకు హెల్ప్ చేసేటట్లేదు, డాడీగా నేను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన, అమ్మ గోళీలు పడేస్తుంటే ఇంకా డాడీకి కూడా అనుమానం వచ్చేసింది, అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి, దాసు దగ్గరికి పోదామా, దాసు నిజం చెప్పేసేటట్టు అసలు ఏం చేయాలి నాకు ఏం అర్థమవుతుంది, అసలు నేను దాసుని దాచిపెట్టినంటే పారిజాతం నన్ను ఊరుకోదు చంపేస్తాను, అసలు ఏం చేయాలి, కార్తిక్ ఏం చేస్తాడో ఏమో, అసలు నేను ఇక్కడ బయట పడుతానో ఏమో, అసలు ఇప్పుడే వెళ్ళి ఇమీడియట్గా దాసుతో మాట్లాడి చెప్పొద్దు అని చెప్పి దాసుతో మాట్లాడాలి, ఎవరు లేరు అందరు పడుకోరు అని చెప్పి నైట్లోనైతే మెల్లగా బయటకు వెళ్తుంది అనమాట. బయటకు వెళ్ళి ఇంకా డోర్ తీసే వరకల్లా గేట్ దగ్గరని ఇంకొకరు పారిజాతం అయితే నిండా ముసుకేసుకొని వస్తుంది. వేసుకొని వచ్చి ఇంకా ఓపెన్ చేసే వరకు దస్కుమంటది. ఇంకా ఎవరికి జోష్నకి, ఏంటి గ్రాని నువ్వా, ఏంటి ఇలా దొంగలాగా వస్తున్నావు ఏంటి అంటే, నువ్వెక్కడికి వెళ్తున్నావే దొంగలాగా, ఫస్ట్ నువ్వెక్కడికి వెళ్తున్నావు చెప్పు, ఈ రాత్రికి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఎక్కడికి వెళ్తున్నాను గ్రాని, నువ్వేంటి నన్ను అనుమానిస్తున్నావేంటి, అసలు మనిషివేనా అని చెప్పేసి ఇంకా జోష్న అంటుందన్నమాట. పారిజాతం అంటదనమాట, యాస్ నేనే, ఈ ఇంటికి నువ్వు అసలు ఎప్పుడు ఏం చేస్తున్నావో కనిపెట్టడానికే ఇంటికి నేను కాపలాగా ఉన్నాను. జోష్న అంటే నన్ను అసలు ఒక కంట కనిపెట్టమని నీకు ఎవరు చెప్పిరు అనగానే కార్తిక్ మాత్రం జ్యూస్ తీసుకొని అయితే ఎంట్రీ ఇస్తాడనమాట. నేనే అనేసరికి ఇంకా మూసుకుంటే జోష్ననైతే గజగజ వణికిపోతుంది. ఏంటి ఇలా బుక్ అయ్యాను, పొద్దున అట్లా బుక్ అయ్యాను, ఇప్పుడు ఇట్లా బుక్ అయ్యానని. జోష్న అంటే నన్ను ఎందుకు కనిపెట్టడం అనగానే ఇంకా
కార్తీక్ ఏం మాట్లాడాడనమాట, పారుతోనే చెప్పేశాడు. పారు అనగానే అప్పుడు పారిజాతం అంటది, ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావే బయటకి, చెప్పవే ఎక్కడికి బయలుదేరుతున్నావో. ఇంకా జోష్నకు అసలు ఏం అర్థం కదా, ఏంటి గ్రాని బావ అడుగుమంటే నువ్వు నన్ను అడుగుతావా. కార్తీక్ పారు అనేసరికి చెంప వలగొడుతుంది. చెంప వలగొట్టి అడిగిన దానికి ఆన్సర్ రాకపోతే ఈ బీజే పీకుతుంది. అప్పుడు జోష్న నన్ను కొడుతావో. అప్పుడు పారిజాతం అంటే షో ఇప్పుడే మొదలైందమ్మా, ఇక నుంచి ఎంటర్టైన్మెంట్కి కొదవే ఉండదు. సూపర్ అనిపిస్తుంది తెలుసా సీన్ అయితే. వావ్ వావ్ వావ్, రోజు ఒక క్లిప్ ఇట్లాంటిది ఉంటే ఎంత బాగుండు అసలు, ఎంత మజా వస్తుంది కదా. ఇంకా కార్తీక దీపం ఇంకా ఆడియన్స్ అనేది ఇంకా చాలా చాలా పెరుగుతారనైతే అనిపించింది నాకైతే. అప్పుడు కార్తీక్ అంటాడు, మన ఏజెంట్ కార్తీక్ కామెడీ అయితే సూపర్ 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 అభ్యాస్య. పారిజాతం అంటది ఉతకడం, కార్తీక్ మన ఓల్డ్ ఫస్ట్, పారిజాతం మారేయడం. అప్పుడు కార్తీక్ అంటే అన్నీ బాగా ఫాలో అవుతున్నట్టున్నావు. అప్పుడు పారిజాతం అంటే చలి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది కానీ లేదంటే చింపి ఆరేసేదాన్ని. కార్తీక్ జ్యూస్ దాకుంటే కంటిన్యూ పారు. పారిజాతం ఓకే చెప్పవే చెప్పు జోష్న అని చెంపలు పటా 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 పటా, చెప్పవే చెప్పు. ఎక్కడికి బయలుదేరావు. జోష్న ఫ్రెండ్ దగ్గరికి అంటుంది. అనగానే కార్తీక్ను చూస్తుంది అనమాట. నమ్ముతున్నావా నువ్వు అంటే, నువ్వు నమ్ముతున్నావా పారు. కార్తీక్ అంటాడు నమ్మట్లే. అనగానే నమ్మట్లే అంటనే అని పట్ట కొడుతుంది. సూపర్ అబ్బా. అసలు జోష్నకి ఏం చేయాలి అర్థం కాదు. ఏంటి నమ్మకపోతే నన్నేం చేయమంటవి. అసలు సూపర్ అబ్బా ఫన్ అయితే. అప్పుడే ఆయనతో కార్తీక్ పారు అంటే వాళ్ళు ముందే డిసైడ్ అవుతారు ఇట్లా చేయాలని చెప్పి. ఆయనతో జోష్న నెత్తి మీద చేయి పెడతాడనమాట. చేయి పెట్టి దుష్టులను సంవరించు దేవుడా, అసలు వీళ్ళని ఎలా నీచంగా నిష్ఠురంగా వాళ్ళని చంపేసేయి అది ఇది అని చెప్పేసి ఇంకా నెత్తి మీద చేయి పెట్టి అయితే ప్రార్థిస్తారనమాట. అప్పుడు జోష్న అంటే అసలు ఏమైంది, అసలు మీకు ఇలా చేస్తున్నారు. అప్పుడు ఇంకా కార్తీక్ జోష్నతో అసలు ఏం మాట్లాడాడనమాట. అసలు ఆన్సర్ ఇంకా రాలేపారు, ఏం చేసావు చెప్పు, రావాలి నాకు ఆన్సర్. అప్పుడు పారిజాతం అంటే ఇది ఇప్పుడు వస్తుంది చూడు, పట్టేస్తుంది. కొట్టేసరికి గ్రాని నీ దండం పెడతాను ఆవు గ్రాని, వదిలేసి కొట్టి చంపేలా ఉన్నావు. అప్పుడు కార్తీక్ అంటాడు మంచిగా నైస్గా, బాలేవారు మేడం, మా డ్యూటీ మేము చేస్తున్నాము. అప్పుడు జోష్నకు అర్థం కాదనమాట. డ్యూటీనా అంటే పారు అంటది అవును, మేమిప్పుడు ఇంటికి సెక్యూరిటీ గార్డులం. అప్పుడు జోష్న అంటది మా గ్రానీని కూడా మార్చేసావా బావా. అప్పుడు కార్తీక్ ఇస్తాడు చూడు డోసు. మార్పు అనేది ఎందుకుంటుందో ఎక్కడుంటుందో తెలుసా పెద్ద మేడం గారు. కొందరు అవతల వాళ్ళ మంచితనం చూసి మారిపోతారు, కొందరు మానవత్వం చూసి మారిపోతూ ఉంటారు, ఇంకొందరు చేసిన తప్పు ఎక్కడ బయట పడిపోతుందో ఏమో అని చెప్పి మారిపోతారు. అలా అనేసరికి జోష్న గజగజ వణికిపోతుంది అసలు. మనిషి చేసే వాటిలో అన్నిటికన్నా పెద్ద తప్పేంటో తెలుసా, మన బలహీత అనేది ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టడం. అవతలివాడు మనకన్నా తోపైతే మనం పెట్టకముందుకే మన జుట్టు వాడి చేతిలో పెట్టుకుంటాడు. ఒక్కసారి దొరికిందో ఆట మొదలైనట్టే. ఈ గేమ్స్కి రూల్స్ ఉండవు, ఎథిక్స్ ఉండవు. నిజాయితీ ఉన్నవాడే నిలబెడతాడు, తప్పు చేసినవాడు శిక్షించబడతాడు. అప్పుడు జోష్న చాలా బాగా చెప్పావు బాబు, ఇవన్నీ వైట్ పేపర్ మీద రాసి మీ ఇంటి గోడ ఎత్తికేసుకో, శౌర్యకి పనిచేస్తాయి. అప్పుడు కార్తీక్ అంటాడు పిల్లలే కాదు మేడం, పెద్దవాళ్ళు కూడా చదువుకోవచ్చు. ఈ నీతులు చెప్పడానికి వచ్చావు ఇంత రాత్రి. అప్పుడు కార్తీక్ అంటాడు రాలేదు రమ్మన్నారు. ఎవరు అని చెప్పి జోష్న అనేసరికి ఎవరు దశరథ ఎంట్రీ ఇస్తాడు. నేనే రమ్మన్నాను అనే వరకల్లా గజగజ వణికిపోతుంది. అమ్మకు జోడిగా ఎట్లుంటుందో. జోష్నకి భయపడ్డాడు డాడీ నువ్వా. అలా అనే లోపది మింగే లోపు ఇంక శివనారాయణ వస్తాడు. ఈ టైంలో జోష్న బయటకు వెళ్ళడం ఏంటి, అడగండి ఎక్కడికి వెళ్తుందో. జోష్న ఏంటి డాడీ ఇక్కడ ఏం జరుగుతుంది. నా మీద అనుమానంతో బావని కాపలాగా పిలిచారా అంటే అప్పుడు దశరథ అంటాడు అని ఎవరన్నారు. అర్థం అవుతుంది డాడీ ఇక్కడ. అప్పుడు శివనారాయణ అంటాడు మరి అర్థమైతే నువ్వు ఎక్కడికే బయలుదేరావో చెప్పు మరి ఇప్పుడు. అప్పుడు ఇక జోష్న మళ్ళీ కవర్ చేస్తాను అనమాట. రిపోర్టు నెగిటివ్గా వచ్చేసరికి అదేదో నేనే తప్పు చేసినట్టు అందరూ నన్నే అంటున్నారు, నాకు నిద్ర పట్టట్లేదు, నైట్ ట్రైకి వెళ్దాం అనుకున్నాను. అప్పుడు దశరథ అంటాడు అవసరం లేదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, రేపటి నుంచి రోజు పోదు కానీ అంటాడు. ఇప్పుడు జోష్న అంటది పనులు అంతా బిగ్గరించుకుంటే ఇంకేం చేయలేని పరిస్థితి, నేను చెప్పేది మీరు నమ్మట్లేదని నాకు తెలుసు డాడీ. అప్పుడు పారిజాతం మంచి డైలాగ్ ఇస్తుంది అనమాట. ఈ టైంలో బయటకు వెళ్తున్నా అంటే ఎవరూ నమ్మరు, నైట్ డ్రైవ్ వెళ్తున్నాడు అంటే అర్థమవుతుందా అనేసరికి ఇంకా ఎవరు శివనారాయణ అయితే పారుని మెచ్చుకుంటాడు అనమాట. శివనారాయణ మెచ్చుకునే వరకలా పారు ఇంకా రెచ్చిపోతుంది. అబ్బా పారు నేను చేసుకున్నప్పటి నుంచి ఈరోజు మంచి పని చేసినవి, ఈరోజు నచ్చినవి నాకంటే నిజంగా అట్లయితే ఈరోజు నుంచి ఇట్లాంటి పనులే చేస్తానండి అని చెప్పేసి అంటుంది. పారిజాతం నోరు మూసుకొని లోపలికి నాడు అని చెప్పి మెడలు పట్టుకొని ఇంకా లోపలికి తోలుకొని పోతుంది. దశరథ అంటాడు జోష్న లోపలికి తీసుకెళ్ళి పిన్ను అనేసరికి ఇంకా లోపలికి తీసుకొని అయితే మెడలు పట్టి లోపలికి నొక్కుతుంది అనమాట. నాడు అని చెప్పి
అప్పుడు శివనారాయణ అంటాడు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అసలు కార్తీక్ని ఎందుకు పిలిపించావురా నువ్వు అంటే అప్పుడు దశరథ అంటాడు ఒక చిన్న పని ఉంది నాన్న అంటే ఓకే మీరు మాట్లాడుకొని నేను వెళ్తానని చెప్పేసి శివనారాయణ అయితే వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఇంకా ఎవరు దశరథ అంటాడనమాట ఏంటి కార్తీక్ నాకు అర్థం కావట్లేదు నువ్వు వచ్చిందే మంచి పని అయింది. అప్పుడు కార్తీక్ అంటాడు అసలు అర్జెంటుగా నన్ను ఎందుకు రమ్మన్నావు చెప్పు మామయ్య నువ్వు వచ్చి మంచి పని చేసినవురా లేదంటే జోష్న ఎక్కడికైనా వెళ్ళిపోయేది. ఇంకప్పుడు గుంజుకొని వచ్చి అయితే ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఎవరో జోష్న అంటదనమాట వదులు వదులు గ్రాని వదులు నువ్వు బావతో కలిసి నాకు అసలు ఇలా చేస్తావా నన్ను అని అంటే ఎవడే కలిసిపోయేది దాసు నిజం చెప్తానన్నాడు దాసు ఎక్కడున్నాను చెప్తానన్నాడు అంటే అంటే నువ్వు దాసు గురించి నన్ను అది చేసావు అంటే నీకు తెలుసా మరి ఎక్కడో అంటే ఏం మాట్లాడుతున్నావు అంటే నేను ఎవరిని నమ్మాలో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు పారిచేతం కూడా ఆడితే నిన్ను నమ్మడం నా వల్ల అవ్వట్లేదు అసలు నువ్వు బయటకి ఎందుకు వచ్చినావు చెప్పు అనగానే అప్పుడు జోష్న నా టైం బాగాలేక నా తలరాత బాగాలేక అప్పుడు పారు అంటది కామెడీ వేలో ఓహో తల బాగాలేకపోతే తల కొట్టుకోవాలా ఇదేదో తేడాగా ఉంది నేను చూస్తుంటే అసలు ఇంతకీ కార్తిక్ గాడు ఎందుకు వచ్చినట్టు అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుకుంటారనమాట. వాళ్ళు అలా మాట్లాడుకుంటారు ఇక బయట మాత్రం దశరథ కార్తిక్ మాట్లాడతాడనమాట. అప్పుడు దశరథ అంటాడు నాకు జోష్న బిహేవియర్ చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది కార్తిక్. అప్పుడు ఇంక కార్తిక్ అంటాడనమాట ట్యాబ్లెట్స్ డస్ట్బిన్లో వేయడం మీరు చూసారా. అప్పుడు ఇంక దశరథ అంటాడు చూసానరా. అప్పుడేమో పొద్దున్నేమో ట్యాబ్లెట్స్ పడేసింది సుమిత్రకి ఎంతో అవసరమైన ట్యాబ్లెట్స్ ఇప్పుడేమో ఎవరికి తెలియకుండా సైలెంట్గా బయటకు వెళ్తుంది. అసలు జోష్న ఎందుకు భయపడుతుంది అసలు దాస్ ఏమయ్యాడు దాసును జోష్న ఎందుకు చంపాలని ప్రయత్నించింది అసలు దీపం మీద అటాక్ చేసింది ఎవరు జోష్న బ్లడ్ శాంపిల్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు. రోజు రోజుకి ప్రశ్నలు అనుమానాలు పెరుగుతూ ఉన్నాయిరా కానీ సమాధానం దొరకట్లేదురా. అప్పుడు కార్తీక్ అంటాడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చాలా తొందరగానే దొరుకుతాయి మామయ్య. అప్పుడు దశరథ అంటాడనమాట అంటే నీకు తెలుసారా. అప్పుడు ఇంకా కార్తీక్ అంటాడనమాట కొన్ని అర్థమైపోతాయి మామయ్య నువ్వేం కంగారు పడకు అత్తకేం కాదు. అప్పుడు దశరథ అంటాడనమాట నేను సుమిత్ర గురించి ఆలోచించి ఇంకోసారి టెస్టులు చేద్దాం అనుకుంటున్నాను రా. అప్పుడు ఇంకా కార్తీక్ మనసులో అనుకుంటాడనమాట ఎన్నిసార్లు టెస్టులు చేయించిన రిజల్ట్ అదే మామయ్య. అప్పుడు ఇంకా దశరథ అంటాడనమాట మరి నువ్వేమంటావురా అంటే చేయించండి మామయ్య అదే మంచి పని కదా మంచిగా ఆలోచించారు. అప్పుడు కార్తీక్ మనసులో అనుకుంటాడు అనమాట ఆల్రెడీ నేను దీపని బ్లడ్ ఇచ్చేసి వచ్చాను టెస్టులు చేయమని చెప్పి అవి ఎలాగో మ్యాచ్ అయితే అత్త సేఫ్ మామయ్య అని చెప్పేసి అనుకుంటుంది. సరేరా నువ్వైతే బయలుదేరిగా దీప నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే మామయ్య నువ్వేం అత్త గురించి బెంగ పెట్టుకొని ఉండకు భయపడకు నువ్వు అత్తకేం కాదు నా బిడ్డను ఉయ్యాలేసింది మీ ఇద్దరే. సరికి దశరథ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట సంతోషంగా అత్త నువ్వు కలిసే ఉంటారు ఎప్పటికీ. గుడ్ నైట్ మామయ్య ఓకేరా వెళ్ళిరా అని చెప్పేసి వెళ్తాడనమాట. ఇదనమాట జరిగిందైతే దశరథకి అయితే నిజం తెలిసిపోతుంది. ఇంకా రేపైతే జోష్ని తీసుకొని శివనారాయణ దశరథ ఇంకా టెస్టులకైతే వెళ్తారు. మళ్ళీ నో అని అయితే వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఏంటి ఒక్కసారి అంటే తప్పైంది ఇంకోసారి ఎందుకు అలా తప్పు అవుతుంది అని చెప్పేసి అయితే అనుకొని ఇంకా నిజం అయితే తెలిసిపోతుంది అనమాట. ఇక జోష్నని అయితే మెడలు పట్టి బయటకు గింటేస్తారు. ఇంకా దీపని అయితే ఇంకా ఇంట్లోకి తీసుకొని అయితే వస్తారనమాట. జోష్న పరిస్థితి రోడ్డు పాలు అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు లేదేదో ఎన్నో క్షణాలు లేదు ఎన్నో గంటలు లేదు. ఓకేనా మనం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఇదనమాట. Please like and share, subscribe, please support me అండి.